విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మాఘ శుద్ధ పంచమి నాడు మనం సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం. శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు. ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమిని మనం చదువుకునే పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రమే పరిమితం చేసి వాళ్ళ చేతే పూజలు చేయాలన్నట్టు మనం భావిస్తాం. కానీ ఈ వసంత పంచమి రోజున మన అందరం సరస్వతీదేవిని ఆరాధించాలి. మనం నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉన్నందువలన ప్రతి ఒక్కరము సరస్వతీదేవి ఆరాధన అనేది తప్పనిసరి. సంవత్సరంలో 2 రోజులు అంటే మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి రోజున, శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున, ఆ రోజున సరస్వతీదేవి పూజల్ని చేస్తాము. ఈ 2 రోజులు మాత్రమే ఆవిడ పూజలు చేస్తున్నాం. ఇది కూడా మనం కేవలం పిల్లలకే అంకితం చేసేసి స్కూల్కి వెళ్ళే పిల్లలే చేయాలి, మనకు సంబంధం లేనట్టు భావిస్తాం. కానీ ఇది మనందరం చేయవలసింది. శ్రీకృష్ణుడు శాసనం చేశాట, మూర్ఖుడైన వాడు కూడా శ్రీ పంచమి రోజు సరస్వతీదేవి పూజ చేస్తే పండితుడు అవుతాడని చెప్పారట. అందుకని మనం అందరం చేయాలి. ఈ పూజని ఎలా చేయాలి? ఓపిక ఉన్న వాళ్ళు సహస్రనామార్చనతో పూజను చేయొచ్చు, లేని వాళ్ళు అష్టోత్తర పూజ చేయొచ్చు. నాకు అది కూడా ఓపిక లేదు అనుకుంటే ఏదైనా సరస్వతి స్తోత్రాలు చదువుకోవడం, లేదా దగ్గరలో ఉన్న సరస్వతీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేయించి తీర్థప్రసాదాలు స్వీకరించినా కూడా అంతటి ఫలితము వస్తుంది. ఈరోజు అక్షరాభ్యాసాలు. ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి తిథి వార నక్షత్రంతో సంబంధం లేకుండా, ముహూర్తంతో సంబంధం లేకుండా ఈరోజు అక్షరాభ్యాసాలు చేయవచ్చు. ఈరోజు శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు, ఈ 2 రోజుల్లో కూడా ముహూర్తంతో సంబంధం ఉండదు అక్షరాభ్యాసానికి. అది దేవాలయాల్లో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ సరస్వతి అష్టోత్తర పూజా విధానం PDF రూపంలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇది చూసి సులభంగా పూజ చేసుకోగలుగుతారు కనుక అందరూ అది చూసి పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు.